ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సీనియర్ సిటిజన్స్ కి పోస్ట్ ఆఫీస్ ఒక శుభవార్త చెప్పింది. ఎందుకంటే పోస్ట్ ఆఫీస్ రేట్లు, వడ్డీ రేట్లు బాగా పెరిగాయి. సీనియర్ సిటిజన్స్ కి ఇచ్చేటువంటి సదుపాయాల్లో ఏదైనా మనం డిపాజిట్ చేసుకున్నట్టయితే ఆ డిపాజిట్ లోపల కొత్తగా ఒక డిపాజిట్ పథకాన్ని తీసుకొచ్చింది, సీనియర్ సిటిజన్ డిపాజిట్ పథకం. దీంట్లో 8.2% మరి వడ్డీ రేటు ఇచ్చేటువంటి పద్ధతిలో తయారు చేశారు. సంవత్సరానికి 8.2% వస్తుంది, 8.2%. అంటే దీంట్లో 1000 రూపాయల నుంచి మొదలు పెడితే 32 లక్షల రూపాయల దాకా మనం జమ చేసే అవకాశం ఉంది. ఇది 5 ఏళ్ల పాటు సుమారుగా మనం పే చేసుకున్నట్టయితే 5 ఏళ్ల వరకు ముందు కాలపరిమితి ఉంది. తర్వాత కావాలంటే మళ్ళీ ఒక 3 ఏళ్లకు దీన్ని ఎక్స్టెండ్ చేస్తారు. సీనియర్ సిటిజన్స్లో చాలా మందికి రిటైర్డ్ అయిపోయిన తర్వాత వేరే రకమైన ఆదాయం ఉండదు. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ డబ్బుని వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి 2 రూపాయలు వడ్డీ ఇస్తారని, 3 రూపాయలు వడ్డీ ఇస్తాను, 4 రూపాయలు వడ్డీ ఇస్తారని ఇలా చాలా మంది ఆశ పెట్టి ఈ డబ్బులన్నీ కాజేసే ప్రయత్నం చేస్తారు. అధిక వడ్డీ ఇచ్చేవాడికి ఎవ్వడి డబ్బు తిరిగి వెనక్కు రాదు. ఇది కారణం, మార్కెట్లో మీకు ఎవరైనా సరే మీ పేరు మీద ఏదైనా బంగారాన్నో లేకపోతే మరి ఏదైనా మీరు ప్రాపర్టీ మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టయితే అలాంటి వాళ్లకు మీరు ఏమైనా డబ్బు ఇస్తే ఒకవేళ డబ్బు మీకు తిరిగి రాకపోయినా మీ దగ్గర ఉండేటువంటి బంగారం, మీ దగ్గర ఉండేటువంటి ల్యాండ్ను మీరు అమ్ముకున్నట్టయితే, అది కూడా మంచి ల్యాండ్ అయితే, ఏ రకమైన ప్రాబ్లమ్స్ లేని ల్యాండ్ని పర్ఫెక్ట్గా ఉండేటువంటి ఉంటే మీకు ఏమైనా రేపు భవిష్యత్తు లోపల ఇది రాకపోయినా దాని ద్వారా మీరు మీ ఇచ్చిన డబ్బులైనా మీరు వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇలాంటి ప్రైవేటు పెట్టుబడులు పెట్టి మోసపోయేదానికన్నా, నష్టపోయేదానికన్నా, అసలు డబ్బులే పోగొట్టుకునేదానికన్నా, జీవితాన్ని రోడ్డు మీద పడేసుకునేదానికన్నా పోస్ట్ ఆఫీసు స్కేమింగ్ స్కీమ్స్ చాలా బెస్ట్ పాలసీ. ఎందుకంటే బ్యాంకుల కన్నా పోస్ట్ ఆఫీసులు ఎందుకు నయమంటే, బ్యాంకుల లోపల మీరు 5 లక్షల కన్నా మించి ఎంత డబ్బు పెట్టినా రేపొద్దున ఒకవేళ ఆ బ్యాంకు దివాలా తీస్తే, లేక బ్యాంక్రప్ట్ అయిపోతే, లేక అందులో ఉండేటువంటి మొత్తం టోటల్గా ఏదైనా అగ్నికి ఆవుతైపోతే, అలాంటివి ఏమన్నా జరిగినట్టయితే మీకు 5 లక్షల వరకు మాత్రమే ఇన్సూరెన్స్ వస్తుంది. అంతకుమించి 1 రూపాయి మీకు రాదు. అంటే మొత్తం నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదే పోస్ట్ ఆఫీస్లో ఏది జరిగినా, పోస్ట్ ఆఫీస్ కేంద్ర ప్రభుత్వం నడిపేటువంటిది కాబట్టి ఏం జరిగినా భవిష్యత్తు లోపల మీ రూపాయి ఒక్కటి కూడా, మీరు ఎన్ని లక్షల రూపాయలు పెట్టినా 1 పైసా మీకు నష్టం లేకుండా ప్రతి రూపాయి మీ చేతికి వస్తుంది. అంటే ఈ విషయాన్ని గ్రహించండి. అది నేషనలైజ్డ్ బ్యాంక్ అయినా, అది ప్రైవేటు బ్యాంక్ అయినా, ఏ బ్యాంకులోనైనా 5 లక్షల రూపాయల వరకు మాత్రమే మ్యాక్సిమం గా ఇన్సూరెన్స్ చేసి ఉంటుంది. ఒక వ్యక్తికి ఒక 5 లక్షల రూపాయలు మాత్రమే. అతను 5 కోట్లు పెట్టినా, 50 కోట్లు పెట్టినా, 100 కోట్లు పెట్టినా ఆ బ్యాంకు లోపల అతనికి వచ్చేది 5 లక్షలు మాత్రమే వస్తుంది తప్ప అంతకన్నా మించి రాదు. ఒకవేళ ఆ బ్యాంకు నష్టపోతే, ఆ బ్యాంకు ఒకవేళ బ్యాంక్ కరప్ట్ అయిపోతే, లేదా బ్యాంక్ ఏదైనా తగలబడిపోతే, ఇలాంటివి ఏవైనా అనుకోకుండా సంభవించినట్టయితే మీకు వచ్చేది 5 లక్షలు మాత్రమే. పోస్ట్ ఆఫీసులో మీరు ఎన్ని కోట్లు పెట్టుకున్నా, ఎన్ని లక్షలు పెట్టుకున్నా 1 రూపాయి నష్టపోకుండా, మోసపోకుండా మీ చేతికి వస్తుంది. కాబట్టి సీనియర్ సిటిజన్స్ ముఖ్యంగా, ఎందుకంటే మీకు జీవితంలో ఒక్కసారి మీ డబ్బును కోల్పోతే మళ్ళీ సంపాదించుకోవడానికి మీకు వయసు లేదు, ఇచ్చేందుకు ఎవరు రెడీగా లేరు. స్వార్థపరులైన పిల్లలు ఈనాడు 100కి 95 మంది ఎట్టి పరిస్థితుల్లో తల్లిదండ్రులకు సాయం చేసేందుకు సిద్ధంగా లేరు. తల్లిదండ్రుల బాధను పంచుకోవడానికి సిద్ధంగా లేరు. తల్లిదండ్రులు చూడడానికే సిద్ధపడేటువంటి వాళ్ళు తగ్గిపోతున్న ఈ రోజుల లోపల ఇతరుల మీద ఆధారపడే జీవితం కన్నా ఉన్న డబ్బుని ఏ రకంగా పొదుపు చేసుకోవచ్చో ఒకసారి ఆలోచించుకోండి. ఇది మీరు ఇంట్లో పెట్టుకోవద్దు, దొంగల భయం ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా పోస్ట్ ఆఫీసులో దాచుకోండి. మీరు అక్కడ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. 100 రూపాయలతో మీరు అకౌంట్ ఓపెన్ చేసుకునే అవకాశం ఉంది. మినిమం బ్యాలెన్స్ కూడా 100 రూపాయల కన్నా మీరు ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి చాలా సులభంగా ఖాతా ఓపెన్ చేసుకోవచ్చు, మీ డబ్బును దాచుకోవచ్చు. సంవత్సరానికి మీకు 8.2% వస్తుంది. అంటే మీకు మళ్ళీ ఇది ప్రతి 3 నెలలకు ఒకసారి కూడా ఇది పెరిగే అవకాశాలు ఉంటాయి. 3 మంత్స్కి ఒకసారి మీకు దీని మీద వడ్డీ ఇస్తూ ఉంటారు. ఈ రకంగా వచ్చే వడ్డీ మీరు ఒకవేళ 5 ఏళ్ల దాకా మీరు కదిలించకుండా ఉన్నట్టయితే, 32 లక్షలు మీరు పెట్టి ఉన్నట్టయితే మీకు సుమారుగా 48 లక్షల దాకా మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 48 lakhs దాకా మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే మీరు మళ్ళీ ఒక 3 ఏళ్లు మీరు ఎక్స్టెండ్ చేసుకునే అవకాశం ఉంటుంది. మీకు అవసరాలు ఉంటే ప్రతి 3 నెలలకు ఒకసారి తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రతి 3 నెలలకు ఒకసారి మీకు వడ్డీ ఇస్తారు. అయినప్పటికీ స్కీము 5 ఏళ్లు పొడిగించబడుతుంది. తర్వాత మళ్ళీ ఒక 3 ఏళ్లకి మీకు ఎక్స్టెన్షన్ అవుతుంది. 8 సంవత్సరాలు అంటే మీరు 60 ఏళ్ల వయసు, 65 ఏళ్ల వరకు ఇది మీకు అమలు అవుతుంది. కాబట్టి మీకు 65 years వరకు ఉండేటువంటి వాళ్ళందరికీ ఇది ఒక వరం లాంటిది. ఇలాంటి స్కీములు అనేక ఉన్నాయి పోస్ట్ ఆఫీసులో. మీకు దగ్గరలో ఉండే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పూర్తి వివరాలు తీసుకుని మీకు ఏదైనా బ్యాంకులో దాచుకోదలుచుకున్నా, వడ్డీలో ఇవ్వదలుచుకున్నా, వడ్డీ కింద ఎవరికైనా ఇవ్వదలుచుకున్నా, ఎవరికి ఇవ్వకుండా, ఏ రకంగా ఎక్కడ దాచకుండా పోస్ట్ ఆఫీసులో నేరుగా దాచుకోవడం వల్ల సీనియర్ సిటిజన్ జీవితాలు నిర్భయంగా గడిపే అవకాశం ఉంటుంది. మీరు ఎండ్ ఆఫ్ ది లైఫ్లో మీరు బాధపడాల్సిన అవసరం లేదు.
రిటైర్డ్ అయి ఉన్నవారు మీకు ఇంకా ఎక్కడి నుంచి అవకాశాలు లేవు కాబట్టి ఉన్న అవకాశాలను కోల్పోయి ఉన్న డబ్బును పోగొట్టుకొని బాధపడుతూ చివరికి దుఃఖంలో మరణించేటప్పుడు కూడా మీరు దుర్భరంగా భావించే వారికన్నా మీ డబ్బుని భద్రత చేసుకొని దానివల్ల చక్కటి వడ్డీ వచ్చేట్టుగా చేసుకొని ప్రతి 3 నెలలకు ఒకసారి మీరు డబ్బుని ఆనందంగా దాంట్లో వడ్డీతో మీ జీవితాన్ని గడుపుకుంటూ మీరు ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. ఒక్క అకౌంట్ ఒక్కరి తరపున అయితే మీకు మ్యాక్సిమం 32 lakhs, ఇద్దరైతే మీరు 64 lakhs కూడా వేసుకోవడానికి మీకు పాసిబిలిటీ ఉంది. ఇలాంటివన్నీ మీరు భార్యాభర్తలు ఇద్దరికి కూడా రిటైర్మెంట్ అమౌంట్స్ వచ్చినట్టయితే మీరు పెట్టుకోవచ్చు. దీంట్లో ఇంకా ఎక్కడి నుంచి ఆదాయం వచ్చినా మీరు పెట్టుకోవచ్చు. ఇలాంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి సీనియర్ సిటిజన్స్ అంతా కూడా మేల్కొని తమ జీవితాన్ని ఆనందమయం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం.